శ్రీ శ్రీ గురుభ్యో నమ. 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఈ శ్లోకము అత్యంత కీలకమైనది, శక్తివంతమైనది. ఇది మనిషి యొక్క వ్యక్తిగత బాధ్యతను, స్వీయ ఉద్ధరణను నొక్కి చెప్పుతుంది. ఓం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ్యహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ఉద్ధరేత్ ఉద్ధరించుకోవాలి, ఆత్మన తన మనస్సు ద్వారా, ఆత్మానం తనను తాను, న అవసాదయేత్ అధోగతి పాలు చేయకూడదు, ఆత్మ ఏవ తన మనస్సే ఖచ్చితంగా, ఆత్మనః తనకి, బంధువు మిత్రుడు, ఆత్మ ఏవ తన మనస్సే, రిపుహు శత్రువు. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరు వచ్చి ఉద్ధరించరు. ఎవరో ఏదో చేస్తారని ఆశపడవద్దు. మీకు మీరే మిత్రుడు, మీకు మీరే శత్రువు. మీరు చెడిపోవడానికి మీరే కారణం, కానీ ఎవరో కాదు అన్న పరమ సత్యాన్ని 3 ముక్కలలో చెప్పిన ముఖ్యమైన విషయాలు చెప్పాడు పరమాత్మ. దీని గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే, ఈ లోకంలో ప్రతివాడు తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. దాని కొరకు మంచివారితో స్నేహం చేస్తాడు. ప్రతివాడు కూడా తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు, మంచి మార్గం చూపుతాడు. ఆ మార్గంలో పోవాల్సింది మనుషులే. కృషితో నాస్తి దుర్భిక్షం అని అన్నారు. నీ పని నువ్వు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు. ఏమీ చదవకుండా స్వామి నన్ను పాస్ చేయని రోజు శివాలయాల చుట్టూ, మిగతా గుళ్ళ చుట్టూ తిరిగితే ఏమీ ప్రయోజనం లేదు. అందుకే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు పరమాత్మ. మనకు ఉన్న దుఃఖాలు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణ చక్రం నుండి తప్పుకోవాలన్నా ముందు మన కృషి ప్రయత్నం చేయాలి. నారు పోసిన వాడు నీరు పోయడా? ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మనం ఏం చేసి ఏం లాభము? అంతా దేవుడి దయ. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఇటువంటి వారు శుష్క వేదాంతం వల్లిస్తూ సోమరితనంగా ఉండడం, ఏమీ చేయకపోవడం వలన ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే భగవంతుడు మనకు తన వంతు సాయం తాను అందిస్తాడు. ఈ సముద్రం దాటడం నా వల్ల కాదని హనుమంతుడు చేతులు ముడుచుకు కూర్చొని ఉంటే సీతాన్వేషణ సాధ్యమయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగమును అభ్యసించాలంటే సాధన, ఇంద్రియ నిగ్రహము, నిష్కామ కర్మ మొదలగు వాటి వల్లనే అది సాధ్యమవుతుంది. పూర్వకాలంలో ఋషులు ఎన్నో కష్టాలకు ఓర్చుకొని తపస్సులు చేశారు, సాధన చేశారు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సాధించారు, తుదకు సిద్ధి పొందారు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేని విశ్వామిత్రుడు చాలా కాలం వరకు బ్రహ్మర్షి కాలేకపోయాడు. గురువు శిష్యునకు ఉపదేశిస్తాడు. ఆచరించవలసిన ధర్మం శిష్యునిదే. ఎవరికి ఆకలైతే వారే తినాలి, ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏమి చేయాలి? మనలను మనము సంస్కరించుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సులో అనుకున్నది మాట్లాడడము, మాట్లాడింది ఆచరించడము. ఒకటి అనుకొని మరొకటి మాట్లాడుతూ మరొకటి చేస్తుంటే దానిని ఉద్ధరించుకోవడం అనరు, దిగజారడం అంటారు. కాబట్టి ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు సమన్వయపరచుకోవాలి. మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు ఎలా పని చేస్తున్నాయో, సమన్వయం పాటిస్తున్నాయో లేదో అని అనునిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలు ఎవ్వరో వచ్చి చేయరు, మనకు మనమే చేసుకోవాలి. బుద్ధితో మనస్సును, మనస్సుతో ఇంద్రియాలు ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి. అన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాలి. ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి అనునిత్యం ప్రయత్నం చేయాలి. అంతేకాని మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సోమరిగా చేసి పనికిరాని వాటివిగా చేయకూడదు. బుద్ధి పని చేయకుండా మనస్సు పని చేయడం, బుద్ధి మనసుతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయడం,
ఇలా ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా దేని ఇష్టం వచ్చినట్టు అవి ప్రవర్తిస్తే అవి తప్పు దారి పడతాయి, మనిషిని అధోగతి పాలు చేస్తాయి. పరమాత్మ ఇంకో మాట కూడా అన్నారు, ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు, తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు అని. పరిశుద్ధమైన మనస్సే తన మిత్రుడు, కల్మషమైన మనస్సే తన శత్రువు అని తెలుసుకోవాలి. ప్రతి వాడికి మనస్సు ఉంటుంది, అది రెండుగా పనిచేస్తుంది. ఒకటి మంచిగాను, రెండు చెడుగాను ప్రతి వాడిలో ఉంటాయి. వాటి మధ్య అనునిత్యం జరిగే సంఘర్షణనే మహాభారత యుద్ధం. కాబట్టి మంచి చెడుల కలయికే మనస్సు. మంచి మనస్సు మనకు మిత్రుడు అయితే చెడ్డ మనస్సు మనకు శత్రువు. ప్రతివాడు తనలోని చెడును జయించి మనస్సును మంచి మార్గంలోకి మళ్లించాలి. శత్రువుని జయించి మిత్రుడిగా చేసుకోవాలి. ఈ పని చేస్తేనే తనను తాను ఉద్ధరించుకోగలడు. అలా కాకుండా మనస్సును కల్మషాలతో నింపుకుంటే తన మనస్సే తనకు శత్రువుగా మారి అతనిని అధోగతి పాలు చేస్తుంది. ఇలా మనస్సుతో చెడిపోయిన వాళ్ళు, మనస్సును జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పురాణాలలో చూసుకుంటే వాలి సుగ్రీవుల కథలో సుగ్రీవుడు తన కష్టకాలంలో కుంగిపోకుండా శ్రీరాముని ఆశ్రయించి తనను తాను ఉద్ధరించుకున్నాడు. దుర్యోధనుడు తన మనస్సును తాను జయించలేక, అదుపులో పెట్టుకోలేక వివేకాన్ని కోల్పోయి తన నాశనానికి తానే కారణమయ్యాడు. మన లోపల ఉండే మనస్సును మనం ఎలా వాడుకుంటాము అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్ణయిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్లోకం ఆధునిక మనిషికి ఒక గొప్ప మోటివేషన్, అంటే ప్రేరణ వంటిది, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ వంటిది. మన కష్టాలకు నష్టాలకు ఇతరులను నిందించడం మానేయాలి. నా అభివృద్ధికి లేదా నా నాశనానికి నేనే బాధ్యుడిని అని గుర్తించాలి. నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను మార్చుకోగలను అనే నమ్మకం కలిగి ఉండాలి. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. బయట ఉన్న శత్రువుల కంటే మన లోపల ఉన్న అదుపు లేని మనస్సే ప్రమాదకరమని, దానిని జయించిన వాడే విజేత అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. హరి ఓం తస్సత్.